జాబ్ అన్నాడు. ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఈ విజయోత్సవంలో ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సి, నా సోదరుడికి ఇష్టం లేని పని, నేను మొహమాటం ఉండేది, ఇబ్బందికరమైన ఉన్న పని నేను ఎప్పుడు అడగను. బట్ ఐ సీ ఇంకా సక్సెస్ మీట్ కోసం ఇంకా స్టిల్ ఇది కూడా సక్సెస్ మీట్ పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడితే నేనన్నా లేదు, ఇట్స్ టూ ఎర్లీ కదా అన్న. లేదు, మీరు అట్లీస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే ఆ థ్యాంక్స్ మీట్ అయినా పెట్టండి అని. సో దే కెన్ ఫస్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ మీరు ఈ మూవీకి నాకు సపోర్ట్ చేసిన దానికి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ద మెసేజెస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సెంట్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. కన్నప్ప ముందు మంచు విష్ణు వేరు, కన్నప్ప తర్వాత వేరు అనే విధంగా ఈ సినిమా మారిపోయింది. మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు సక్సెస్ ఏంటి, మీ రేంజ్ ఏంటి, అంతా మారిపోయింది. సో భవిష్యత్తులో మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? అట్లాగే ఈ సినిమా మీరు ఎంతో కష్టపడ్డారు, మీకు ఎన్నో పాఠాలు నేర్పి ఉంటుంది కదా, ఆ విషయాల గురించి అడిగితే ఏం చెప్తారు? నాకు ఈ సినిమా విపరీతంగా నేర్పించింది హ్యూమిలిటీ, అనుకువగా ఉండాలని. జీవితంలో కొన్ని ఇన్సిడెన్సెస్ నేర్పిస్తూ ఉంటాయి. ఐ వాజ్ ర్యాష్, ఐ వాజ్ బ్రాష్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. మోహన్ లాల్ గారితో ద రిలేషన్షిప్ ఐ హ్యావ్, దట్ చేంజ్డ్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ టేక్అవేస్. ఆయన్ని చూసి నేను కొన్ని నేర్చుకున్నా, ప్రభువనంతో చూసుకొని నేర్చుకున్నా. దోస్ ఆర్ మై బిగ్గెస్ట్ టేక్అవేస్.